ఈరోజు మనం టాపిక్ డిస్కషన్ చేసేది స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ ఫర్ అప్పర్ లిమ్స్. నమస్తే, నా పేరు డాక్టర్ మొహమ్మద్ ఉమర్. నేను ఫిజియోథెరపిస్ట్ని. నేను కేఎస్ఎస్సి హాస్పిటల్లో యాజ్ ఏ హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నాను, ఏదైతే హైదరాబాద్లో లొకేటెడ్ ఉందో. ఇప్పుడు అప్పర్ లిమ్స్ అంటే ఏంటి? అప్పర్ లిమ్స్ అంటే మన షోల్డర్ దగ్గర నుండి వేళ్ళు టిప్ వరకు దీనికి ఎంటైర్గా మనం లిమ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, సాధారణంగా మనం చెప్పేది రేజ్ యువర్ హ్యాండ్ అంటే చక్కగా మనం చేయి పైకి లేపుతాము, అది తప్పు. దిస్ పార్ట్ సంథింగ్ కాల్డ్ హ్యాండ్. ఈ రిస్ట్ జాయింట్ దగ్గర నుండి ఈ పార్ట్కి హ్యాండ్ అంటాము. దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఫోర్ ఆర్మ్ కంపార్ట్మెంట్. ఫోర్ ఆర్మ్ దీనికి అంటాము. ఈ మోచేయి పైన షోల్డర్ మధ్యలో ఏదైతే ఉందో దీనికి ఆర్మ్ అని అంటాము. సో ఇది ఆర్మ్ అయిపోయింది, ఇది ఫోర్ ఆర్మ్ అయిపోయింది, ఇది మన హ్యాండ్ అయిపోయింది. సో అప్పర్ లిమ్స్లో వచ్చేసి ఈ షోల్డర్ కూడా ఏంటంటే ఎక్కడొకటి ప్రతి జాయింట్ మనది కనెక్టెడ్ అయ్యే ఉంటాయి. ఇప్పుడు షోల్డర్ జాయింట్కి వేళ్ళకు సంబంధం లేదంటే అది తప్పు. నా వేళ్ళకు రిస్ట్తో సంబంధం ఉంది, రిస్ట్తో ఎల్బోకి సంబంధం ఉంది, ఎల్బోకి షోల్డర్తో సంబంధం ఉంది, మళ్ళీ షోల్డర్ తీసుకుంటే నాకు నెక్కి సంబంధం వస్తుంది, మళ్ళీ అప్పర్ బ్యాక్ కూడా కనెక్టెడ్ ఉంటాయి అన్నమాట. సో అప్పర్ లిమ్ స్ట్రెంథనింగ్ చేసినప్పుడు డెఫినెట్గా కొన్ని నెక్ మజిల్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాయి, కొన్ని స్కాపులార్ మజిల్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాయి, దాంతోపాటు షోల్డర్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాయి, ఆర్మ్, ఫోర్ ఆర్మ్ ప్లస్ హ్యాండ్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ వర్డ్ సంథింగ్ కాల్డ్ స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్కి మనం ఎలా డిఫైన్ చేస్తున్నాము? ఇప్పుడు ఇది నా చెయ్యి ఉంది, నేను ఒక 2 to 3 kg పట్టుకొని నేను నా మోచేయి మంచిగా బెండ్ చేయగలుగుతున్నాను, చాపగలుగుతున్నాను. సో దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ స్ట్రెంగ్త్. అంటే నా చెయ్యి ఒక బరువు మోయగలుగుతుంది. మజిల్స్లో వచ్చేసి మనకు 5 grades ఆఫ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. 1, 0 అంటే నో మూమెంట్ ఎట్ ఆల్. 1 అంటే ఫ్లిక్కర్ ఆఫ్ మూమెంట్. 2 అంటే మూమెంట్ పర్ఫామ్ చేయొచ్చు కానీ గ్రావిటీ ఎలిమినేషన్ ప్లేన్లో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా మోచేయి ఈ విధంగా మడుస్తున్నాను అంటే ఇది గ్రేడ్ 3 అంటాం. ఎందుకంటే గ్రావిటీ, భూమి ఆకర్షణం కూడా నేను ఆపోజిట్గా మడవగలుగుతున్నాను. వెయిట్స్ ఏం లేవు, భూమి ఆకర్షణం కూడా ఆపోజిట్గా నేను ఎప్పుడైతే మడవగలుగుతున్నానో దీనికి మజిల్ గ్రేడ్ 3 అంటారు. ఒకవేళ ఇదే మూమెంట్ నేను ఈ పొజిషన్లో చేశాను అనుకోండి, దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ గ్రావిటీ ఎలిమినేషన్ ప్లేన్. ఈ విధంగా చేస్తే దీనికి మజిల్ గ్రేడ్ 2 అని అంటాము. మజిల్ గ్రేడ్ 3 అంటే అగెయిన్స్ ద గ్రావిటీ. ఇప్పుడు మజిల్ గ్రేడ్ 4 వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ మినిమం రెసిస్టెన్స్ అంటే మెల్లగా కొంచెము బలం వేసి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ కూడా నేను నా మోచేయి మడవగలుగుతున్నాను. దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ గ్రేడ్ 4. గ్రేడ్ 5లో ఏంటంటే నేను మ్యాక్సిమంగా బరువు వేస్తున్నాను కానీ కూడా నేను మోచేయి మడవగలుగుతున్నాను. దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ గ్రేడ్ 5. సో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లో వచ్చేసి ఇప్పుడు ఏదో ఒక పర్సన్ XYZ డిసీజ్కి గురి అయ్యారు, లేకుంటే సమ్ యాక్సిడెంట్ అయ్యింది, ఎక్కడైతే మజిల్ స్ట్రెంత్ తగ్గిపోయిందో అందులో ఫిజియోథెరపీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటంటే ఈ మ్యాక్సిమం వెయిట్తో పాటు మూమెంట్ చేయించడానికి ప్రయత్నం చేయాలి. దానికే మజిల్ గ్రేడ్ 5 అంటారు. అంతవరకు పేషెంట్ వస్తే ఇట్స్ నార్మల్. సో దీనికి ఇనిషియేట్ ఎలా అవుతుంది? ఇప్పుడు అజ్యూమ్ చేయండి, ఒక XYZ పర్సన్ ఉన్నారు, వాళ్ళకు షోల్డర్ ఇంజురీ అయింది. షోల్డర్ ఇంజురీ ద్వారా మూమెంట్స్ ఏం చేయలేకపోయారు. ఇప్పుడు నేను హ్యాండ్ షేక్ చేస్తే గ్రిప్ యాక్టివిటీ కూడా అంత లేదు, ఒక కప్ ఆఫ్ టీ కూడా పట్టుకోలేకపోతున్నారు, ఒకవేళ పట్టుకున్న హ్యాండ్ ఇలా షేక్ అవుతుంది. దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ పారెస్థీషియా. అంటే బిఫోర్ ద కండిషన్ కాల్డ్ పారాలైసిస్. పారాలైసిస్ అంటే మొత్తం పడిపోవడము. పారెస్థీషియా కండిషన్లో ఉంటే చేయి ఇలా ఊగుతూ ఉంటుందన్నమాట, డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ఇట్. సో మెల్లగా స్ట్రెంగ్త్ పెరగడానికి సింపుల్గా ఈ హ్యాండ్ యాక్టివిటీ ఒకటి ఏంటంటే స్పంజ్ బాల్ తీసుకొని ఈ మన పామ్ మధ్యలో పెట్టుకొని జస్ట్ ఫింగర్తో స్క్వీజ్ చేయడం, వదలడం, స్క్వీజ్ చేయడం, వదలడం, స్క్వీజ్ చేయడం, వదలడం. ఈ విధంగా చేసినప్పుడు మన ఫ్లెక్సార్ మజిల్ స్ట్రాంగ్ అవుతుంది, గ్రిప్పింగ్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. కానీ దీని ఆపోజిట్లో ఏదైతే డార్సంలో మనకు ఎక్స్టెన్షన్ అంటే వేలిలా పైకి వెళ్ళడము, ఈ మూమెంట్ రావాలంటే దీనికి కొంచెం మనము ప్రెషరైజ్ చేసి ఇలా చేయి లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట పేషెంట్. ఇది ఎప్పుడైతే వాళ్ళు చేయగలుగుతారో ఈ ఎక్స్టెన్షన్ చేయికి ఈజీగా వచ్చేస్తుంది రిస్ట్ జాయింట్లో. ఈ వేళ్ళు కూడా మనకు బాగా తెరుస్తుంది.
సో వీక్ అయినప్పుడు మన ఫ్లెక్సర్ దాదాపుగా చేయిలాగే పడిపోయి ఉంటుంది, ఈ మూమెంట్ రావడం కష్టం అవుతుంది. సో ఈ మూమెంట్ గెయిన్ చేయడానికి మనము పేషెంట్కి బాగా కమాండ్ ఇస్తూ ఉండాలి, బాగా వాళ్ళకు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఇనిషియల్గా మనము సంథింగ్ కాల్డ్ యాక్టివ్ అసిస్టెన్స్, అంటే పేషెంట్ చేయగలుగుతున్నారు, దానికి నేను కొంచెం సపోర్ట్ ఇస్తున్నాను. యాక్టివ్ అసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ చేయిస్తూ ఉండాలి, పేషెంట్కి ఎంకరేజ్ చేస్తూ కమాండ్ చేస్తూ వాళ్ళు చేసే మూమెంట్కి నేను కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాను ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద రిస్ట్ జాయింట్. ఇది ఒకవేళ అచీవ్ అయిపోయిన తర్వాత దెన్ ఐ విల్ డూ యాక్టివ్ మినిమల్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్. దానికి ఏంటంటే నేను చెయ్యి వెనక భాగము చిన్నగా వెయిట్ వేసి మళ్ళీ ఈ ఎక్స్టెన్షన్ మూమెంట్ చేయిస్తూ ఉంటాను. ఫ్లెక్షన్ ఈజీగా మనం గెయిన్ చేసాము, జస్ట్ పంచ్ బాల్ తీసుకుని బాగా ప్రెస్ చేయడం వదలడం, దీని ద్వారా గ్రిప్పింగ్ యాక్టివిటీ పెరిగిపోయింది. కానీ ఎక్స్టెన్షన్లో ఈ వేలు ఏదైతే తెరవడం ఉందో ఇది రావడానికి కొంచెం సమయం పడుతుంది, కానీ ఇట్స్ పాసిబుల్, వీ క్యాన్ బ్రింగ్ ఇట్ బ్యాక్, మనం ఈజీగా చేయొచ్చు. సో మినిమల్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్, అంటే ఎక్కువ వెయిట్ వేసినా కూడా ఈ రిస్ట్ జాయింట్కి ఎక్స్టెన్షన్ చేయవచ్చు. ఈ విధంగా గ్రేడ్ 5కి మనం తెప్పించుకున్నాము. సో టిల్ హ్యాండ్ ఇట్స్ బికమ్ నార్మల్. నా మోచేలో వచ్చేసి ఫోర్ ఆర్మ్ కంపార్ట్మెంట్లో వచ్చేసి ఇక్కడ మూమెంట్స్ మనకు 3 జరుగుతుంది. ఒకటి స్ట్రెయిట్గా ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అంటాము మనము, దీనికి మిడ్ ప్రోన్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అంటాము, ఇది ప్రోన్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అని అంటాము. సో ఈ 3 కంపార్ట్మెంట్స్లో స్ట్రెంగ్త్ ఎలా రావాలి? ఒకవేళ పేషెంట్ ఈజీగా అగేన్స్ట్ ద గ్రావిటీ కూడా మూమెంట్ చేయగలుగుతున్నారంటే ఆల్రెడీ గ్రేడ్ 3 మజిల్ అందులో ఉంది. ఇప్పుడు గ్రేడ్ 4లో కన్వర్ట్ చేయాలంటే మినిమల్ రెసిస్టెన్స్ ఇస్తూ మోచేయికి మడవడము, మళ్ళీ రివర్స్ ఈ ఎక్స్టెన్సర్స్కి కూడా మళ్ళీ రెసిస్టెన్స్ ఇస్తూ మళ్ళీ చాపడము మొదలు పెట్టాలి. సో ఈ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు మినిమల్ ప్రెషర్ ద్వారా ఏమవుతుందంటే ఫోర్ ఆర్మ్ కంపార్ట్మెంట్లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఈ ఫోర్ ఆర్మ్ కంపార్ట్మెంట్లో 3 పొజిషన్స్లో చేయాలి. ఇదొకటి స్ట్రైట్ సుపైన్ అయిపోయింది, ఇది మిడ్ ప్రోన్ అంటారు అనమాట. మిడ్ ప్రోన్ పొజిషన్లో కూడా సేమ్ ఆ విధంగానే మినిమల్ రెసిస్టెన్స్ ఇవ్వాలి, మళ్ళీ రివర్స్ వెళ్ళినా కూడా మినిమల్ రెసిస్టెన్స్ ఇవ్వాలి. సో గ్రేడ్ 4లో ఎప్పుడైతే ఇది కన్వర్ట్ అయిపోతుందో దెన్ విల్ ట్రై టు మేక్ ఇట్ ఇంటూ గ్రేడ్ 5. ఇప్పుడు గ్రేడ్ 5 స్ట్రెంగ్త్ రావాలంటే ఏం చేయాలి? మ్యాక్సిమంగా వెయిట్ వేయాలి. మ్యాక్సిమంగా వెయిట్ అయ్యి దెన్ మన పేషెంట్కి మనము మోచే మడవండి అని చెప్పాలి. పేషెంట్ ఒకవేళ మంచిగా మడవగలుగుతున్నారు, మళ్ళీ ఆ విధంగానే గ్రేడ్ 5 నుండి చాపగలుగుతున్నారంటే ఫోర్ ఆర్మ్ కంపార్ట్మెంట్లో కూడా గ్రేడ్ 5 మనం స్ట్రెంగ్త్ రీచ్ అయ్యాము. నా కమింగ్ టు ద ఆర్మ్ కంపార్ట్మెంట్. ఇప్పుడు ఆర్మ్ కంపార్ట్మెంట్ క్లియర్లీ రిలేటెడ్ విత్ ద షోల్డర్. ఇప్పుడు షోల్డర్స్లో మూమెంట్ వచ్చేసి ఏంటంటే ఒకటి చేయి చక్కగా పైకి లేవపడము, ఫ్లెక్షన్, వెనక్కి ఎక్స్టెన్షన్, సైడ్కి అబ్డక్షన్, లోపలికి అడక్షన్, మళ్ళీ ఇది సర్కండక్షన్, ఇది ఇంటర్నల్ రొటేషన్, ఇది ఎక్స్టర్నల్ రొటేషన్. సో ఈ మూమెంట్స్ అన్నీ రావాలంటే డెఫినెట్గా మనము ఒకవేళ మూమెంట్ వస్తుంది, మినిమల్ కూడా రెసిస్టెన్స్లో చేయగలుగుతున్నారు, మ్యాక్సిమం రెసిస్టెన్స్లో అంతా వస్తలేదనుకోండి, అప్పుడు 1 kg ఆఫ్ డంబుల్ మనం ఇవ్వచ్చు. 1 kg ఆఫ్ డంబుల్తో ఇవన్నీ మూమెంట్స్ రిపీట్ చేయాలి. ఫ్లెక్షన్, దెన్ ఎక్స్టెన్షన్, దెన్ అబ్డక్షన్, దెన్ అడక్షన్, దెన్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రొటేషన్. ఈ మూమెంట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మన రొటేటర్ కఫ్ ఏదైతే ఉన్నాయో సిట్ అని చెప్పాము. సిట్ అంటే ఇంతకుముందే నేను చెప్పాను, సూప్రాస్పైనేటస్, ఇన్ఫ్రాస్పైనేటస్, టీరీస్ మైనర్, సబ్స్కాపులారిస్. ఈ షోల్డర్ మజిల్ ఇంకొకటి పెద్ద మజిల్ ఇక్కడ ఉండేది ఏంటంటే డెల్టాయిడ్ మజిల్ అంటారు. ఈ డెల్టాయిడ్ మజిల్కి కూడా 3 తలలు ఉంటాయి. ఇట్ హ్యాస్ 3 హెడ్స్. సంథింగ్ కాల్డ్ యాంటీరియర్ ఫైబర్ ఆఫ్ డెల్టాయిడ్, మధ్యలో ఉండేది ఇంటర్మీడియట్ ఫైబర్ ఆఫ్ డెల్టాయిడ్, వెనక భాగం ఉండేది దానికి పోస్టీరియర్ ఫైబర్ ఆఫ్ డెల్టాయిడ్ అంటాము. అంటే నా భుజము షోల్డర్ నేను ఎప్పుడైతే 0 డిగ్రీ నుండి చేయి పైకి లేపడానికి ప్రయత్నం చేస్తానో నా ఇంటీరియర్ ఫైబర్ ఆఫ్ డెల్టాయిడ్ హెల్ప్ఫుల్ అవుతుంది. చేయి పక్కన లేపినప్పుడు ఇంటర్మీడియట్ ఫైబర్ ఆఫ్ డెల్టాయిడ్ హెల్ప్ఫుల్ అవుతుంది ఇన్ ఆర్డర్ టు ఇనిషియేట్ మూమెంట్ మొదలు పెట్టడానికి. మళ్ళీ వెనక భాగం తీసుకున్నప్పుడు పోస్టీరియర్ ఫైబర్ ఆఫ్ డెల్టాయిడ్ వర్క్లో వస్తుంది. సో సింపుల్గా మనం బాల్ తీసుకొని ఏదైతే స్క్వీజ్ చేసామో ఆ సేమ్ పొజిషన్ మనం హ్యాండ్ ఫ్రీగా వదిలేసి స్క్వీజ్ చేయడం వల్ల మన మజిల్స్ కూడా స్ట్రాంగ్గా
కాంట్రాక్షన్ రిలాక్సేషన్ మనం ఫీల్ అవ్వచ్చు. ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ చేసినప్పుడు న్యూరోమస్కులర్ జంక్షన్ ఏదైతే నర్వస్ సిస్టమ్ ఇంకా మజిల్స్లో కనెక్టెడ్ ఉంటాయో ఈ నర్వస్ సిస్టమ్ బాగా మన యాక్టివేట్ అయ్యి ఇంపల్సెస్ ఎక్కువ పాస్ అవ్వడం వల్ల మజిల్స్లో ట్విచ్ ఫామ్ అవ్వడం వల్ల ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఈజీగా ఫామ్ అవుతుంది. దాని ద్వారా మజిల్స్లో స్ట్రెంగ్త్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము హ్యాండ్, మన ఫోర్ ఆర్మ్, మన ఆర్మ్ అలాంగ్ విత్ ద షోల్డర్ స్ట్రెంథనింగ్ ఈజీగా చేసుకోవచ్చు. దీనికి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇఫ్ యూ క్యాన్ గెయిన్ అప్ టు గ్రేడ్ 5 ఎక్కడైతే మీరు మ్యాక్సిమంగా వెయిట్ వేసినా కూడా మూమెంట్ చేయగలుగుతున్నారో యువర్ హ్యాండ్ ఈజ్ నార్మల్, మీరు గ్రేడ్ 5 వరకు చేరుకున్నట్టే. సో ఆ విధంగానే డెఫినెట్గా మీరు 2 హ్యాండ్స్కి కూడా చేయొచ్చు. ఇంపార్టెంట్ ఏంటంటే ఇదొకటి సీక్వెన్స్లో రావాలి. ఒకదాని వైపు ఒకటి. ఇనిషియేట్ విత్ ద హ్యాండ్, ఇనిషియేట్ విత్ ద ఫింగర్స్, ఇనిషియేట్ విత్ ద మన రిస్ట్ జాయింట్, దాని తర్వాత మోచేయి, దాని తర్వాత షోల్డర్. ఆ విధంగా వచ్చినప్పుడే డెఫినెట్గా మనకు మూమెంట్స్ వస్తుంది, స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. దెన్ వీ కెన్ అజ్యూమ్ ఇట్స్ ఎ నార్మల్ మజిల్ స్ట్రెంగ్త్. హోప్ఫుల్లీ మీరు అందరూ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఇది ఏం పెద్ద అంత జాబ్ కాదు, ఈజీగా మీరు చేయగలుగుతారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫిజియోథెరపిస్ట్ నియర్ బై, స్ట్రెంగ్త్ ఏమైనా తక్కువ ఉందంటే డెఫినెట్గా వాళ్ళతోనే టిప్స్ తీసుకోండి, మీరు నేర్చుకొని సొంతంగా మీరు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే యువర్ కాన్ఫిడెన్స్, యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ యువర్ సంథింగ్ కాల్డ్ పేషెన్సీ, ఇవి 3 ఉంటే డెఫినెట్గా ఈరోజు కాదు రేపు మీరు చూడగలుగుతారు. స్ట్రెంగ్త్ డెఫినెట్గా పెరుగుతుంది. నమస్తే.